సార్ చూడండి మరో క్లారిటీగా ఉందా? నా వాయిస్ ఓకే. చేస్తున్నాను చూడండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, క్లియర్ అయిందా వాయిస్? అయిందా అండి వాయిస్? ఓకే, డన్. సో ఇక్కడ చూసినట్లయితే డిసెంబర్ 13 అండి, ఓకేనా, ప్రవేశపెట్టిన రాష్ట్రాల తీర్మానమే ప్రవేశికకు మూలంగా మనము ఎన్ని అంశాలండి? 4 అంశాల గురించి తెలియజేస్తుంది. ఎన్ని అంశాలు? 4 అంశాలనైతే ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు. ఓకే, క్లారిటీ ఉందా? ఒకసారి చెప్పండి. క్లారిటీగా పెట్టండి. ఒకసారి మెసేజ్ పెట్టండి. క్లారిటీగా ఉందా వాయిస్? ఓకే ఓకే, డన్. సో ఫ్రెండ్స్, మనం చెప్పుకున్నాము భారత ప్రవేశిక అనేది చాలా చాలా ముఖ్య పాత్రనైతే పోషిస్తుందండి. అయితే కొన్ని తీర్పులలో ప్రవేశికని భారత రాజ్యాంగంలో ఒక భాగంగానే మెన్షన్ చేయడం జరిగింది. మరికొన్ని సందర్భాలలో భారత రాజ్యాంగంలో ఇది భాగం కాదు అంటూ కొన్ని తీర్పుల్లో తెలపడం అయితే జరిగింది. అయితే 1946 డిసెంబర్ 13 రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టినటువంటి ఏం తీర్మానం అండి అది? ఆశయాల తీర్మానమే ప్రవేశికకు మూలంగా చెప్పుకోవచ్చు. మరి యొక్క ప్రవేశిక ప్రధానంగా ఏంటండి? 4 రకాల అంశాలను గురించి తెలుపుతుందండి. ప్రవేశిక ఎన్ని రకాల అంశాలు? 4 రకాల అంశాలను గురించి అయితే మనకు ప్రవేశిక తెలుపుతూ ఉండడాన్ని మనము చెప్పవచ్చు. మరి ఇక్కడ చూద్దాం, 4 ఏంటో చూద్దాం. ఒకటి, ప్రవేశిక ఏం తెలుపుతుంది? అధికారానికి మూలము, రాజకీయ భావము, రాజ్యాంగ ఆశయాలు మరియు రాజ్యాంగము అమలు, ఇవన్నిటి గురించి కూడా రాజ్యాంగ అయితే తెలపడాన్ని మనము క్లియర్ గా చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి ప్రవేశికలో భారత ప్రజలమైన మేము అనేటువంటి పదము రాజ్యాంగానికి ప్రజలే ఆధారం అని తెలుపుతుంది.
ఏముంటుందండి భారత రాజ్యాంగంలో? సో ఫస్ట్ ఏముంటుంది? భారత ప్రజలమైన మేము భారత రాజ్యాంగాన్ని రచించుకొని మాకు మేమే సమర్పించుకున్నాము అనేటువంటి ఒక అంశాన్ని అయితే తెలియజేస్తుంది. మరి ఈ యొక్క వర్డ్ ఏం తెలుపుతుందండి? రాజ్యాధికారము, మొత్తం రాజ్యాధికారానికి ఆధారం ప్రజలే అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ తెలుపుతుందండి. ఓకే, శాసనం ఇక్కడ చూడండి, భారత రాజ్యాంగము ఓకే రాజ్యాంగానికి ప్రజల ఆధారం తెలుపుతుంది, శాసనం చేసుకొని మాకు మేమే సమర్పించుకున్నాం అనేటువంటి అంశాన్ని తెలుపుతుంది. మరి ఈ యొక్క భావన రాజ్యాంగ పరిషత్ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుందని వివరించడాన్ని మనమైతే చూడవచ్చు. సర్వసత్తాక దేశము అంటే సార్వభౌమాధికార దేశము. అంటే సార్వభౌమాధికార దేశం అంటే ఏంటండి? ఇక్కడ సార్వభౌమాధికార దేశం అంటే మన భారతదేశం యొక్క అధికార పరిధి, అధికారాలన్నీ కూడా ఎవరైనా వేరే దేశం చేత కంట్రోల్ చేయబడతాయా? వేరే దేశం చేత కంట్రోల్ చేయబడతాయండి? చేయబడదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల చేతుల్లోనే అధికారాలన్నీ కూడా ఉంటాయి. దాన్నే మనము సార్వభౌమాధికారము అనేటువంటి పేరుతో చెప్పుకుంటాము. మరి ఇతర దేశాల ఆధిపత్యము మరియు నియంత్రణకు గురి కాకుండా ఉండడము అనేదే సార్వభౌమాధికారంగా మనమైతే చెప్పుకోవచ్చండి. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, మరి దేశంలోని సంస్థలపై, వ్యక్తులపై అపరిమిత అధికారం అనేది ఉంటుంది. మొత్తం పూర్తి అధికారం ఉంటుందండి ఒకరి చేతిలోనే. అధికార వికేంద్రీకరణ జరగడాన్ని మనమైతే చూడవచ్చు. మరి ప్రవేశికపై ప్రముఖుల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ప్రవేశిక ఒక మార్క్ కంపల్సరీ వస్తుందండి, వీటి నుంచి చూద్దాం. ముఖ్యంగా గ్రూప్ 2లో కంపల్సరీ క్వశ్చన్, ఎస్ఐ లో కూడా వస్తుంది, బట్ గ్రూప్ 2లో మాత్రం కంపల్సరీ క్వశ్చన్ దీని నుంచి దిగుతుంది. భారత రాజ్యాంగానికి ప్రవేశిక ఆత్మ వంటిది అని చెప్పిన వారు ఎవరు? రాజ్యాంగానికి ప్రవేశిక ఆత్మ వంటిది అని చెప్పిన వారు జస్టిస్ హిదాయతుల్లా. జస్టిస్ హిదాయతుల్లా ఎవరండి? మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి జస్టిస్ హిదాయతుల్లా. ఓకేనా? సో మరి భారతదేశానికి రాష్ట్రపతిగా, తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా జస్టిస్ హిదాయతుల్లా. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. అనేది భారత ప్రజా వారు అంటే ఈయన ఒకటి ఇచ్చారు. ఆలోచనలకు రాజ్యాంగంలో ఉన్న అభిమతము అని చెప్పిన వారు అల్లాడి కృష్ణస్వామి. అల్లాడి కృష్ణ అండి పేరుని మనము ఈ పేరుని ఎవరైనా ఎక్కడ విన్నాము? సో డ్రాఫ్టింగ్ కమిటీ ఉంటుంది కదండి, భారత రాజ్యాంగానికి డ్రాఫ్టింగ్ కమిటీ ఉంటుంది కదా. డ్రాఫ్టింగ్ కమిటీలో ఒక సభ్యుడుగా ఉంటారండి. డ్రాఫ్టింగ్ కమిటీ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతనేటువంటి కమిటీలో అల్లాడి కృష్ణస్వామి అయ్యారు సభ్యులుగా అయ్యారు. నెక్స్ట్ వర్డ్ రాజ్యము, లౌకిక రాజ్యం అనే అంశం మనకి అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ ఏ మతాన్ని అధికార మతంగా గుర్తించి మత స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఈ పదాన్ని ప్రవేశికలో 1976 రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చారు. మరి 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణతో పాటు 42వ రాజ్యాంగ సవరణలో ఈ లౌకిక అనేటువంటి పదంతో పాటుగా ఒక అంశాన్ని కూడా చేర్చారండి. ఏంటి ఆ వర్డ్? ఏంటి మరి? మరో అంశాన్ని చేర్చారు. ఏంటి ఆ వర్డ్? ఉంది ఎవరికైనా? ఏ ఆ వర్డ్ ని చేర్చారు? ఓకే, సామ్యవాద అనేటువంటి అంశాన్ని 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం అయితే మనము చూడవచ్చండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ రాజ్యాంగ సవరణని చాలా సార్లు ఎగ్జామ్ లో అడుగుతున్నారండి. సో చాల్సినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే రైట్. నెక్స్ట్
స్వామ్యము, ప్రజాస్వామ్యం అనేది కూడా ఉంటుంది కదా ఈ వర్డ్ మనకి ప్రవేశికలు. మరి ప్రజాస్వామ్యం కార్యక్రమాల్లో భాగస్వామ్యము ఉండడం అంటే వయోజన ఓటింగ్ ద్వారా పాలకులను నిర్ణీత కాలానికి ప్రజలు ఎన్నుకుంటారు. స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వాలు ప్రజాస్వామ్య ఆశయాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వము ఒక నిర్ణీత కాలానికి మాత్రమే వీరిని ఎన్నుకోవడం జరుగుతుంది. నిర్ణీత కాలం అంటే ఎంతండి? నిర్ణీత కాలం ఎన్ని సంవత్సరాలకు వీరు ఎన్నుకోబడతారు? ఓకే, లోక్సభకి కానీ లోక్సభకు కావచ్చు, నెక్స్ట్ అసెంబ్లీ, ఎన్ని సంవత్సరాల కాల పరిమితికి వీరు ఎన్నుకుంటారంటే 5 సంవత్సరాల కాలం. ఓకేనా? ఓటింగ్ ఎవరైతే 18 సంవత్సరాలు నిండినటువంటి వయోజనులు ఉంటారో వారికి ఓటింగ్ రైట్స్ అనేవి ఇవ్వడం, వారైతే ఎన్నుకుంటారు. మరి ఓటింగ్ రైట్స్ అనేవి 18 సంవత్సరాలు ఉందా అండి? ఫస్ట్ నుంచి మనకి 18 సంవత్సరాలుగానే ఉందా? ఏమైనా పెరిగిందా? 18 ఉందా ఫస్ట్ నుంచి? ఓటింగ్ రైట్స్, ఓట్ వేయాలంటే ఏజ్ ఇప్పుడైతే 18 సంవత్సరాలు అండి. మరి అంత కూడా 18 ఉందా? లేదు. అంతకు ముందు 21 సంవత్సరాలు ఉండేది. ఓట్ వేయాలంటే ఖచ్చితంగా 21 సంవత్సరాలు ఉండాలి కదా. మరి 21 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఓటింగ్ ఏజ్ ని 18 సంవత్సరాలకు తగ్గించినటువంటి సమయం ఏంటి అంటే ఏ సమయంలో అండి? ఏ సమయంలో? రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో. ఓకేనా? రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో టి శేషన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి సమయంలో ఒక గొప్ప నిర్ణయం అయితే తీసుకోవడము జరిగిందండి. ఇదే సమయంలో ఎన్నికల కార్డులు అండి, ఓకేనా, ఓటర్ కార్డులను కూడా ఇదే సమయంలో ఇంట్రడ్యూస్ చేయడం అయితే మనము చూడవచ్చు. చాలా మంచి డిసిషన్ తీసుకున్న ఓటింగ్ హక్కులో చాలా మంచిది. సో మనము రావు గారు భారతదేశానికి అంటే నూతన ఏమంటారు పాలసీస్ తీసుకురావడంలో ముందున్నారు. వీరిదే ప్రధాన భూమిక చెప్పుకున్నాం కదండి చాలాసార్లు. కానీ వీటన్నిటికీ రోడ్ వేసింది తెలుసా అండి? రోడ్ వేసిన వారు, బాటలు వేసిన వారు రాజీవ్ గాంధీ. నూతన పాలసీ విధానాలన్నిటికీ కూడా దారులు వేసింది రాజీవ్ గాంధీ గారే. సో ఆ దారులు, రహదారులు వేసినటువంటి దానిపైన బిల్డింగ్లు నిర్మించింది మాత్రము పివి నరసింహారావు. ఇంప్లిమెంట్ చేసింది మొత్తం కూడా పివి నరసింహారావు గారు. ఓకేనా అండి? అంటే ఈ రిఫార్మ్స్ అనేవి కూడా, ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి కూడా రాజీవ్ గాంధీ పీరియడ్ లోనే స్టార్ట్ అయినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొక అంశం ఏముంటుంది ఇందులో? గణతంత్ర దేశము. ఓకే, గణతంత్ర దేశం ఏంటి చూద్దాం. దేశాధినేతను ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిర్ణీత కాలానికి ఎన్నుకోబడతారు. అంతేనా అండి? దేశాధినేత అంటే ఎవరు చెప్పండి? దేశాధినేత అంటే ఎవరు చెప్పండి? దేశాధినేత ప్రధానమంత్రియా? కాదు కదా. రైట్, రాష్ట్రపతి అండి. దేశాధినేత రాష్ట్రపతి. సో ఈ రాష్ట్రపతి గారిని కూడా మనము ప్రత్యక్షంగా, ప్రజలే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నిర్ణీత కాలానికి అంటే 5 సంవత్సరాల కాలానికి ఎన్నుకుంటాం మనం. ఓకే, రాజరిక వ్యవస్థ అనేది మన దగ్గర లేదు. ఓకే, సో మరి ప్రస్తుతం రాజరిక వ్యవస్థ ఉన్నటువంటి ఏదైనా ఒక దేశం పేరు చెప్పండి ఫ్రెండ్స్. రాజరిక వ్యవస్థ ఉన్నటువంటి ఏదైనా ఒక దేశం పేరు చెప్పండి. రాజరిక వ్యవస్థ ఏ దేశంలో చూస్తాం మనం? ఏదైనా ఒక దేశం పేరు, మీకు నచ్చిన దేశం పేరు. అరబ్ కంట్రీస్ లో లేదా అండి? యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో లేదా? అక్కడ కింగ్ ఉంటారండి, క్రోన్ ప్రిన్సెస్ ఉంటారు, క్రోన్డ్ ప్రిన్సెస్ కదా. సో అదేంటి మరి? రాజరిక వ్యవస్థగా తీసుకోవచ్చు. ఓకే, బ్రిటన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఓకే, ఫ్రాన్స్ కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా ప్రజాస్వామ్య దేశాలుగానే మనం చెప్పుకోవచ్చండి. సో ఇక్కడ మొత్తం కూడా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నేతనే కొనసాగుతారు. ఓకేనా అండి? ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుంచుకోవాలి. రాజకీయ న్యాయము భారత రాజ్యాంగంలో ముందుగా ఉన్నటువంటి పీఠికలో, ఉపోద్ఘాతం పీఠికలో రాజకీయ న్యాయం అనే అంశం కూడా ఉంటుంది.
మరి యొక్క రాజకీయ న్యాయం అంటే ఏంటి అంటే రాజ్య పాలనలో పౌరులందరికీ అవకాశాన్ని కల్పించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఊర్లో ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే ఎన్నికల ఫ్రెండ్స్, ఓకే, మీ కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాంట్లో మనం కూడా పోటీ చేయొచ్చు, తెలుసా? స్వతంత్ర అభ్యర్థిగా మనం కూడా నామినేషన్ చేయవచ్చు. చేయవచ్చా లేదా? లేదా కొన్ని రాజకీయ మాత్రమే ఉంటుందా అధికారం? మనము కూడా పోటీ చేయవచ్చు. దాన్ని మనము రాజకీయ న్యాయం అనేటువంటి పేరుతో పిలుస్తామండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రాజ్య పాలనలో పౌరులందరికీ అవకాశమే రాజకీయ హక్కుల కల్పన ద్వారా రాజకీయ న్యాయాన్ని కల్పించవచ్చు. ఉదాహరణకి ఓటు హక్కు, పోటీ చేసే హక్కు, నెక్స్ట్ ప్రభుత్వాలు చేపట్టేటువంటి హక్కు. ఓకే, ప్రభుత్వం విమర్శించే హక్కు కూడా ఉంటుంది. అంతే కదండి? ప్రభుత్వాన్ని విమర్శించవచ్చా? మనము విమర్శించవచ్చా? రైట్, ప్రభుత్వాన్ని విమర్శించే అధికారం ఉంటుందండి, అందరికీ ఉంటుంది. ఎందుకంటే మన అమూల్యమైన ఓటు హక్కు వేసి వాటిని గెలిపించడం జరిగింది. సో ఏదైనా విషయంలో ఖచ్చితంగా మనము ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఏం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము? అంటే ఎన్నికల వాగ్దానాలలో భాగంగా మీకు నోటిఫికేషన్లు ఇస్తాము అని చెప్పడం జరిగింది కదా, 1,00,000కు పైగా. కానీ తీరా చూస్తే జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ గా మారిపోయింది. సో ఇప్పుడు అందరం కూడా అడుగుతున్నాం కదా, మనం ప్రశ్నిస్తున్నాం కదా, సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నాం కదా. అది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అండి. ఓకేనా? శాంతియుతంగా మనము ప్రశ్నించడం కూడా రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కుగా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా రాజకీయ న్యాయం చూడవచ్చండి. ఓకే, రైట్. నెక్స్ట్ సామ్యవాదము. నెక్స్ట్ ఆప్షన్ ఏంటండి? నెక్స్ట్ వర్డ్ సామ్యవాదం. ఈ సామ్యవాదం అనేది 1970 సంవత్సరంలో సవరణ ద్వారా చేర్చడం అయితే జరిగింది. లౌకిక మరియు సామ్యవాద రెండు వర్డ్స్ చేర్చారండి. ఓకేనా? మరి సామ్యవాద అంటే అర్థం ఏంటి చూద్దాం. సమాజంలో పేరుకుపోయినటువంటి ఆర్థిక అసమానతలను తగ్గిస్తూ సమాజ నిర్మాణానికి తోడ్పడేటువంటి విధానమే సామ్యవాద విధానము. ఈ పదాన్ని ప్రవేశిలో 1976 రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారండి. ఓకేనా? మరి సదన కోసం 1950లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఏం ఏర్పాటు చేశారండి? 1950లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. 1951లో భూ సంస్కరణల చట్టం అయితే రూపకల్పన చేయడం జరిగింది. సో మరి ఈ 1951వ సంవత్సరంలో భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప సంఘటన జరిగిందండి. 1951లో భూ సంస్కరణ చట్టంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో భూదానోద్యమం స్టార్ట్ కావడం జరిగింది. ఏం ఉద్యమం అండి? భూదానోద్యమము. అవునా కదా? ఎస్ఆర్ రైట్, ఎస్ఆర్. భూదానోద్యమం స్టార్ట్ అయింది అసలు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో స్టార్ట్ అయిందా అండి? రైట్. ఎవరు స్టార్ట్ చేశారు మరి భూదానోద్యమాన్ని? ఎవరు స్టార్ట్ చేశారు? గొప్ప నాయకుడు అండి. ఎవరు? చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ అండి. కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లో అయితే చాలాసార్లు అడిగారు. రైట్, ఆచార్య వినోబా భావే. ఓకేనా? ఆచార్య వినోబా భావే గారు ఈ యొక్క స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడండి? నల్గొండ జిల్లా పోచంపల్లిలో. ఓకేనా? 1000 ఎకరాలను పంచారండి పేదలకి. ఇదంతా కూడా 1951లోనే జరిగిందండి. భూ సంస్కరణ చట్టము రూపకల్పనలో భాగంగానే మనము చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా సామ్యవాద భావాలు ఎప్పటి నుంచో ఉన్నాయండి, కానీ భారత రాజ్యాంగంలో లేదు. అందుకోసం అని చెప్పేసి 76లో ఈ యొక్క సామ్యవాద అనేటువంటి భావన అయితే తీసుకురావడాన్ని మనమైతే అంతేకాకుండా 19లో 14 బ్యాంకులను జాతీయకరణ చేశారు. జాతీయకరణ అంటే ఏంటి? నేషనల్ జరిగింది. నెక్స్ట్ 1971లో రాజాభరణాల రద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 1971లో
రాజాభరణాల రద్దు. ఓకే, భారతదేశం అనేది స్వతంత్ర భారతదేశం, మళ్ళీ రాజాభరణాలు ఎందుకు అని చెప్పేసి దీన్ని తొలగించడం జరిగింది. ఇది ఒక చాలా సెన్సేషనల్ డిసిజన్ గా చెప్పొచ్చండి. మరి ఈ డిసిజన్ తీసుకున్నటువంటి ప్రధాని ఎవరండి? 1971లో ఎవరున్నారు? 1971లో ప్రధానిగా ఎవరున్నారండి? ఎవరున్నారు? జవహర్లాల్ నెహ్రూవా? నెహ్రూయేనా? ఐరన్ లేడీ అండి, ఐరన్ లేడీ ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు ఉన్నారండి 1971లో. మరి రాజాభరణాలు అంటే ఏంటండి? రాజాభరణాలు అంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని సంస్థానాలు ఉండేవండి, సంథింగ్ 560 అలా ఉండేది సంస్థానాలు కదా. మరి ఈ సంస్థానాలన్నింటినీ కూడా భారతదేశ భూభాగంలో విలీనం చేయడం అయితే జరిగింది కదా. మరి ఇలా విలీనం చేసినటువంటి సంస్థానాలకి ఎవరు ఉండేవారండి? అప్పుడు సంస్థానాధీశులు ఉండేవారు. మరి ఆ సంస్థానాధీశులకు ఏం చేశారంటే, ఓకే మా భూభాగాన్ని మీకు ఇచ్చేస్తాం, మరి మాకేంటి లాభము? సో అలాంటి సమయంలో ఏం జరిగిందంటే, మీకు రాజాభరణాన్ని ఇస్తాము, ప్రతి సంవత్సరం కూడా మీకు కొంత అమౌంట్ అనేది ఇస్తాం మేము, రైట్? కొంత అమౌంట్ అయితే మీకు ముట్ట చెప్తాము భారత ప్రభుత్వం తరఫున. సో ఏంటి మరి, ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ కూడా యా ఓకే అండి డన్. ఓకే చేద్దామండి, చేద్దాం. 7కి ఫిక్స్ చేద్దామా? మరి 6 కానీ 7 కానీ ఫిక్స్ చేద్దామండి. ఈవినింగ్ 6 కానీ 7 కానీ ఫిక్స్ చేద్దాం. ఓకే రైట్, 7కి చేద్దామా? ఓకే డన్. ఓకే అండి రైట్. మరి ఒక రాజాభరణాల రద్దు చేసినటువంటి చాలా పెద్ద డిసిషన్ అండి ఇది, చాలా అంటే చాలా పెద్ద డిసిషన్ ఇది. మరి ఇందిరాగాంధీ గారి సమయంలో తీసుకున్నారు. అర్థమైంది అండి రాజాభరణాలు అంటే ఏంటో? సంస్థానాధీశులకు చెల్లించేటువంటి కప్పం లాగా. కప్పం అంటే ఏంటి? పన్నులాగా. ఏంటి, భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా మళ్ళీ రాజరిక వ్యవస్థ ఉన్నట్లు రాజాభరణాలకు అందించడం ఏంటి అని చెప్పేసి రద్దు చేయడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 1975లో 20 సూత్రాల పథకం, 1978లో ఆస్తి హక్కును తొలగించారు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 1978లో ఆస్తి హక్కును తొలగించారండి. ప్రాథమిక హక్కులలో ఉన్నటువంటి ఆస్తి హక్కును 31A కదా, 31A నుంచి 31వ ఆర్టికల్ నుంచి 300A ఆర్టికల్లో చేర్చడం అయితే జరిగింది, రైట్? అంతేనా? ఎన్నవ రాజ్యాంగ సవరణ చెప్పండి? ఇంటరాక్టివ్ అమెండ్మెంట్ చేయాలి అందరూ కూడా. ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా చెప్పండి? 78 ఉంది చూడండి ఇక్కడ, 78. నేనేం చెప్పాను? 4+4 7, 4+4 8 అని చెప్పాను చాలా కదా. 4+4 అంటే 8, అంటే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఓకేనా? రైట్. వీడియో కాల్ ఉంటుందండి, ఆప్షన్ వీడియో కాల్ ఉంటుంది. యా. సో ఇలా ఆస్తి హక్కునైతే తొలగించి 300A ఆర్టికల్లో ఏం చేశారండి? దాన్ని దేనిగా మార్చారు? ఏ హక్కుగా మార్చారు? దాన్ని ఏ హక్కుగా మార్చారు? అదొక రాజకీయ హక్కుగా మార్చడం అయితే జరిగింది. ఓకేనా? మరి 1980లో మరో 6 బ్యాంకులను జాతీయకరణ చేయడం అయితే జరిగింది, నేషనలైజ్ చేయాలి. అంటే 61లో 69లో 14 బ్యాంకులు, మరియు 80లో మరో 6 బ్యాంకులను నేషనలైజ్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవిగా చెప్పుకోవచ్చండి? సామ్యవాద భావాలుగా మనం వీటినైతే చెప్పుకోవచ్చండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూసారా అండి, ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో ఖచ్చితంగా మనం ఏదో ఒక ఎగ్జామ్ లో చూసే ఉంటాం కదా, రైట్? ఏదో ఒక ఎగ్జామ్ లో ఖచ్చితంగా చూసినటువంటి అంశాలు ఇవన్నీ. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే మీకు అందిస్తున్నానండి, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్. సో అనవసరమైనటువంటి అంతా తీసుకొని వచ్చి ఇక్కడ పడేయట్లేదు, గమనించాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు అందిస్తున్నాను, గమనించాలి. నెక్స్ట్ ఏంటంటే స్వేచ్ఛ. స్వేచ్ఛ అనే పదం కూడా ఉందండి మనకు. ఆస్తి హక్కు అనేది ఇంతకు ముందు ప్రాథమిక హక్కులుగా ఉండేదండి, ప్రాథమిక హక్కుగా ఉండేది. దాన్ని రాజకీయ హక్కుగా మార్చడం అయితే జరిగింది. ఓకే, రాజకీయ హక్కుగా మార్చారండి. 300A ఆర్టికల్లో చేర్చారు దాన్ని. ఓకేనా? 44వ రాజ్యాంగ సవరణ ద్వారా
దాన్ని అయితే చేర్చడము జరిగింది 300A ఆర్టికల్లో. ఓకే రైట్. మరియు స్వేచ్ఛ అండి, స్వేచ్ఛ ప్రజాస్వామ్య రాజ్య స్థాపనకు స్వేచ్ఛాయుత నాగరికత జీవితం గడపడానికి అందరికీ ఆలోచన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, విశ్వాసము, ఆరాధనలకు హామీ ఇవ్వడం అయితే జరిగింది. స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క మౌలిక లక్షణం అండి. ఓకేనా, అసలు స్వేచ్ఛ అనేది తీసేస్తే ప్రజాస్వామ్యానికి అసలు అర్థమే ఉండదు. ఓకేనా, అసలు స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యం అంటారా అండి? అన్నారు కదా. అదేమవుతుంది అప్పుడు? రాజరిక వ్యవస్థ అవుతుంది. ఓకేనా, రాజరిక వ్యవస్థ కానీ ఏదైనా కమ్యూనిస్ట్ దేశం కానీ అవుతుందని. సో ఇటీవల మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూడొచ్చండి. జాక్మా తెలుసా అండి? జాక్మా జామా ఎవరికైనా తెలుసా? జామకాయ కాదు, జాక్మా జామా. ఎవరండి మీరు? విన్నారా ఆ పేరుని? జాక్మా జామా ఎక్కడ విన్నారు చెప్పండి? జాక్మా జామా వింటే విన్నారని చెప్పండి, లేదా ఎస్ఆర్ నో కామెంట్ చేయండి. ఎస్ఆర్ నో లేదా? ఓకే డన్, నో ప్రాబ్లం. చెప్తాను నేను. జాక్మా జామా అంటే ఎవరంటే ఆలీబాబా తెలుసా అండి? ఆలీబాబా వెబ్సైట్, ఆలీబాబా వెబ్సైట్ చైనాకు సంబంధించినటువంటి మోస్ట్ పాపులర్ వెబ్సైట్ అండి. ఓకేనా, సో వన్ ఆఫ్ ది బిలియనీర్ అండి అతను. జాక్మా జామా అంటే చైనాకు సంబంధించినటువంటి బిలియనీర్ గా మనం అయితే అతన్ని చెప్పుకోవచ్చు. అయితే ఈయన ఏం చేశాడంటే, ఇప్పుడు మనం దేని గురించి ఏ టాపిక్ లో ఉన్నాము? స్వేచ్ఛ అనే టాపిక్ లో ఉన్నాము. అయితే మరి చైనాలో స్వేచ్ఛ అనేది ఉంటుందా అండి? ఉండదు. అదొక కమ్యూనిస్ట్ కంట్రీ. అయితే అతను ఏం చేశాడంటే, జాక్మా జామా ఏం చేశాడంటే, చైనా దేశంలో మనం ఫాలో అవుతున్నటువంటి ఎకనామిక్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది బాగాలేదు, దీన్ని మనము చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి గవర్నమెంట్ కి అగైనిస్ట్ గా మాట్లాడారు. ఏమైందో తెలుసా అండి? దాదాపు 2 నెలలు అతన్ని నిర్బంధించడం జరిగిందండి. అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాడు. తెలుసా? అంటే అక్కడ మనకేంటి? సింపుల్, స్వేచ్ఛ అనేది లేదు, అది ప్రజాస్వామ్య దేశం కాదు అని చెప్పేసి మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అండి. అంత పెద్ద బిలియనీర్ని అలా చేశారంటే అర్థం చేసుకోండి మీరు. అంటే ప్రజాస్వామ్య దేశానికి, సో ప్రజాస్వామ్యం లేదా రాజరిక దేశాలు లేదా కమ్యూనిస్ట్ కంట్రీలకి ఆ రకమైన తేడా అయితే ఉంటుందండి. స్వేచ్ఛ, స్వేచ్ఛ అనేటువంటి భావనను మనము అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాము. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత స్వేచ్ఛ సమానత్వం అనేటువంటి భావనలు అయితే రావడం జరిగిందండి ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత. నెక్స్ట్ సమానత్వము. అన్ని రకాలైనటువంటి అసమానతలను, వివక్షతలను రద్దు చేసి ప్రతి వ్యక్తి తనకు తాను పూర్తిగా అభివృద్ధి చేసుకోవడానికి సమాన అవకాశాలను మరియు హోదాను పొందడమే సమానత్వము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, సమానత్వం, అందరూ కూడా సమానమే. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కుల్లోని 3వ భాగంలోని ప్రాథమిక హక్కుల్లో సమానత్వము అనేటువంటి అంశం ఏ ఆర్టికల్ తెలియజేస్తుందండి? సమానత్వం, అందరూ కూడా సమానమే అని తెలియజేస్తుంది కదా. అన్ని ఎలాంటి వివక్షత లేకుండా చట్టం ముందు ప్రతి ఒక్కరు సమానమే అని తెలిపేటువంటిది ఆర్టికల్ నెంబర్ 14 అండి. ఓకే, ఆర్టికల్ నెంబర్ 14 అనేది తెలియచేయడాన్ని మనం ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు. ఓకే, ఆర్టికల్ నెంబర్ 14. నెక్స్ట్ సౌభ్రాతృత్వము. సౌభ్రాతృత్వం అంటే ఏంటి? భారత రాజ్యాంగంలో పీఠికలో ఈ వర్డ్ అయితే మెన్షన్ చేయడాన్ని చూడవచ్చండి. సౌభ్రాతృత్వము ఏంటి? సోదర భావము, పౌరుల మధ్య సంఘీభావము, వ్యక్తి గౌరవము, దేశ సమగ్రతకు, ప్రజల ఐక్యతకు సోదర భావం అనేది తప్పనిసరి. సో మనం ఏంటండి, మన భారతదేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటండి చెప్పండి? భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం అండి. ఏ దేశాన్ని చూసినా కూడా ఇన్ని రకాల మతాలు ఉండవు, ఇన్ని రకాల కులాలు ఉండవు, ఇన్ని రకాల ఆచార సాంప్రదాయాలు ఉండవు, ఏ దేశంలో ఉండవండి కదా. మరి ఏ దేశంలో ఇవన్నీ లేనప్పటికీ కూడా మన దేశంలో ఉన్నప్పటికీ మనం ఏ విధంగా ఉంటామండి? సోదర భావంతో. సో ఒకరి మధ్య ఒకరికి గౌరవ భావం, సో ఇవన్నీ ఉంటాయండి. అయితే మనం వేరువేరు కులాలకు సంబంధించిన, వేరువేరు మతాలకు సంబంధించిన, వేరువేరు భాషలకు సంబంధించిన వారమైనా కూడా సో ఒకానొక సిచ్యువేషన్ వస్తుందండి. ఏంటి? ఒకవేళ దేశానికి యుద్ధం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామండి? అందరం ఐక్యమైపోతామండి. అందరం ఒకటిగా దేశ సమగ్రత కోసమై పాటుపడతాం.
కదా, దేశ సమగ్రత ఇస్ ద ఫస్ట్. ఓకే, అప్పుడు మన జాతీయ భావం ప్యాట్రియాటిజం అనేది బయటకు వస్తుంది కదా అండి. రైట్. సో ఈ అంశాలన్నీ కూడా మనము ఇందులో అయితే మనము ముఖ్యంగా చూడవచ్చండి. భారత రాజ్యాంగంలోని పీఠికలో అయితే కొన్ని ముఖ్యమైన అంశాలుగా వీటిని అయితే మనము చెప్పుకోవచ్చండి. ఓకేనా, రైట్. సో ఫ్రెండ్స్, హాఫ్ అన్ అవర్ అయితే కంప్లీట్ అయిందండి. సో నెక్స్ట్ టాపిక్ లో మనము రిమైనింగ్ అయితే చూద్దాము. ఓకే, సో పాలిటిక్స్ సంబంధించినటువంటి క్లియర్ కట్ గా చెప్పేస్తాను క్లాసెస్ ని. ఓకే, అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందండి. స్టేట్ ఎగ్జామ్స్ కి, సెంట్రల్ ఎగ్జామ్ కి, ఎస్ఐ, కానిస్టేబుల్ గ్రూప్స్ అన్నిటికీ ఉపయోగపడే విధంగా మాక్సిమం చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా, సో వాయిస్ క్లియర్ అయిందా అండి? సో స్టార్టింగ్ లో కొంచెం డిస్టర్బ్ వచ్చింది కదా. వీడియో అప్లోడ్ చేస్తాను, వీడియో రికార్డ్ అవుతుంది. ఒక 1 hour లో 1 hour లో మీరైతే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, వీడియో కూడా ఉంటుంది. ఓకేనా, క్లియర్ గా ఉంది కదా వాయిస్ అయితే? ఓకే ఓకే, క్లారిటీగా అర్థమవుతుంది కదా? చేస్తాను, క్లారిటీగా అయితే అర్థమవుతుంది కదా? రైట్ రైట్, ఓకే అండి. రైట్, ఇంకా నెక్స్ట్ క్లియర్ గా ఉంటుందండి. చూద్దాము, క్లియర్ గా క్లాసెస్ అయితే చూద్దాము. ఓకే అండి, నేను అప్డేట్ చేస్తానండి, పాతవి కూడా అప్డేట్ చేస్తాను, నో ప్రాబ్లం. రైట్, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. కానిస్టేబుల్ చెప్తానండి, స్టార్ట్ చేశాను కదా కానిస్టేబుల్గా. ఇప్పుడు కానిస్టేబుల్, ఇప్పుడు మనం ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఏ పోటీ పరీక్షకైనా సిలబస్ సేమ్ ఉంటుందండి. ఓకే, ఏ పోటీ పరీక్షకైనా సిలబస్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, లేదా గ్రూప్స్ కావచ్చు, పాలిటీ అనేది పాలిటీ. ఓకే, సెంట్రల్ ఎగ్జామ్స్ కావచ్చు, పాలిటీ అనేది పాలిటీ, అన్నిటికీ సేమే అండి. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సో ఇది ఎస్ఐ కానిస్టేబుల్ అని చెప్పాను అనుకోండి, సో అది వేరే పోటీ పరీక్షలకు ఉపయోగపడదా? మరి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకేనా, సో అది ముఖ్యమైన ఉద్దేశము, అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందండి. పాలిటీని క్లియర్ కట్ గా ఫుల్ డీటెయిల్స్ గా అయితే మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా, క్రమం తప్పకుండా రావడానికి ట్రై చేయండి. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ అండి, అయితే ఈ క్లాసుకు సంబంధించి ఏంటంటే మీకు నోటిఫికేషన్ వస్తుందా అండి? క్లాస్ నేను లైవ్ లోకి రాగానే నోటిఫికేషన్ వస్తుందా మీకు? వస్తుంది కదా. అయితే ఒక 3 hours ముందే మీకు మన కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేస్తానండి, పెడతాను నేను. సో క్లాస్ స్టార్ట్ అవుతుంది, సో అక్కడ నేను చార్ట్ రూపంలో తెలియజేస్తాను. ఎగ్జాక్ట్లీ ఒక ఆ టైంకి వచ్చి ఉంటానండి, సింపుల్ గా. ఓకేనా, మాక్సిమం అయితే 6 నుంచి 7 మధ్యలోనే ఉంటుంది క్లాస్. ఓకే, 6 నుంచి 7 మధ్యలోనే ఉంటుంది. అంతేకాకుండా ప్రతి క్లాస్ కి మీకు ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ ఎన్రోల్ చేసుకోవాలి ఉంటుంది. పెట్టడానికి రీజన్ ఏంటి తెలుసా అండి? ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్సే వస్తారు, సింపుల్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కోసమే. ఓకేనా అండి. సో యాక్చువల్గా ఇక్కడ పెయిడ్ క్లాసెస్ ఉంటాయండి మ్యాక్సిమం, కానీ అవన్నీ తీసేయడం అయితే జరిగింది. సో ఫ్రీగానే అందజేస్తానని చెప్పాను. ఓన్లీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కోసమే. సో నేను చెప్పాలనుకున్న బయట చెప్పుకున్నా కూడా నాకు అమౌంట్ వస్తాయండి. సేమ్ క్లాసెస్ నేను బయట చెప్పుకున్నా కూడా నాకు అమౌంట్ వస్తాయి, గమనించాలి. ఓకేనా, కానీ నేను ఫ్రీగానే చెప్తున్నాను. ఓకే, అందుకే ఎందుకోసము ఎన్రోల్ ఎందుకు చెప్పానంటే, ఇంట్రెస్ట్ ఉన్న వారు మాత్రమే వచ్చాయండి, సింపుల్. 10 మంది ఉన్నా సరిపోతుంది, బట్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రావాలి. ఓకేనా, రైట్. క్లియర్ గా మాక్సిమం నేను స్టాండర్డ్ మెటీరియల్ అండి. ఓకే, లక్ష్మీకాంత్ మెటీరియల్ కావచ్చు, ప్రభాకర్ రెడ్డి గారి మెటీరియల్ కావచ్చు, అవి మాత్రమే అందజేస్తాను. మీకు అందరికి తెలుసు, ఆల్మోస్ట్ మన ఛానల్లో ఉంటాయి కదా. ఒక పని చేస్తాను ఫ్రెండ్స్, ఇక్కడ టీచ్మెంట్ లో మీకు ఒక ఆప్షన్ ఉంటుందండి, క్లాసెస్ దగ్గర ఒక ఆప్షన్ ఉంటుంది. మన యూట్యూబ్ లో చెప్పినటువంటి క్లాసెస్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తానండి నేను. ఓకేనా, సో ఆ క్లాసెస్ మీరు ఇక్కడ కూడా వినొచ్చండి, వితౌట్ ఎనీ యాడ్స్, వితౌట్ ఎనీ పేమెంట్. మీరు డైరెక్ట్ గా క్లాసెస్ వినవచ్చు ఇక్కడ. ఓకేనా, సో దీని ప్రత్యేకత ఏంటంటే మనకు తక్కువ కన్జ్యూమ్ అవుతుందండి. ఏంటి, ఇంటర్నెట్ తక్కువ కన్జ్యూమ్ అవుతుంది, ఎక్కువ తీసుకోదు ఇక్కడ టీచ్మెంట్ లో. ఓకేనా, గమనించాలి. సో ఇదండి ఈ రోజుకి సంబంధించిన క్లాస్. సో నెక్స్ట్ క్లాస్ ఇక్కడ నుంచి మనం సౌభ్రాతృత్వం అయిపోయింది కదా, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకే మరి, సపోజ్ థ్యాంక్ యూ అండి, బాయ్.